ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం గారేమో కేంద్రానికి 5,000 కోట్లు అడిగినారు. సో ఇక్కడ బీజేపీ ఎంపీలు దాదాపుగా 8 ఉన్నారు. మరి ఆ 8 మంది నిజంగా 5,000 కోట్లు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చారు కాబట్టి మీకు ఏమైనా అనుభవం ఉందా? నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను వాళ్ళని ఏమన్నా అంటే క్రిటిసైజ్ చేసినట్టుంటుంది, కానీ నేను ఉన్న వాస్తవమే చెప్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఏమంటారు, మీరు వచ్చి వరదలు చూడండి, ఎంత డ్యామేజ్ అయింది చూడండి, కనీసం ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ రాలే. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏమంటారంటే మీరు డిజాస్టర్ ఫండ్ మీ దగ్గర ఉంది ఆల్రెడీ, అందులో మాది కూడా కొంత భాగం ఉంది, మీరు ఖర్చు చేసుకోండి అంటాడు. ఇది బాధ్యతారహితంగా మాట్లాడుతుండారు. అదేమో యథాతథంగా మరి ప్రతి కార్యక్రమం నడిచేది అది. మరి ఇప్పుడు ఈ వరదలు సడన్గా వచ్చినాయి కాబట్టి, విపరీతమైనటువంటి వరదలు కాబట్టి కిషన్ రెడ్డి గారు కనీసం అర్థం చేసుకొని దీనికి వెంటనే కనీసం ఇప్పుడు 5,000 కోట్లు అడిగినాము, దాంట్లో 50% ముందు రిలీజ్ చేయండి, ప్రజల్ని ఆదుకోండి. మీ మీద ఎంతో నమ్మకంతో మీకు 8 మంది ఎంపీలను ఇచ్చినాము. ఏం చేసినారు మీరు? ఎంపీలు వచ్చిన తర్వాత మీరు ఏమేమి కార్యక్రమాలు చేసినారు ఈ వరదలలో మీరు చూపించాలి. ఈ వరదలకు మీరు స్పందించండి. అందరు ఎంపీలు కూడా కష్టపడే వారే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి, తప్పకుండా వాళ్ళు చెప్తే కన్విన్స్ అవుతారు. సో ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి మరి నిధులు తీసుకురావాలా, కనీసం 50% నిధులు రిలీజ్ చేయించాలని మరి చేస్తారు. ఇప్పుడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా కూడా వరదలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు అనేది ఒక చర్చ, నిజమే అంటారా? ఇప్పుడు ఊరికే ఉన్నవాడికి ఉపాయాలు ఎక్కువ. కేసీఆర్కి ఏం పని లేదు, తాగడం ఊగడం అదే తప్ప ఏం లేదు. ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా తన యువరాజు కుమారుణ్ణి లండన్ పోయిండో మరి అమెరికా పోయిండో ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆ ట్విట్టర్లలో దీంట్లోనే మాట్లాడుతుంది తప్ప అతను వచ్చి ఫీల్డ్ మీద వాళ్ళు చేసిన నిర్వాహకం వల్లనే ఈ వరదలు ఈ విధంగా విపరీతంగా ముంచరావడం, దానివల్ల నష్టం జరగడం. వాళ్ళు సరిగా పాలన చేసి ఉంటే 10 సంవత్సరాలు మరి ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయేది కాదు తెలంగాణ. అటువంటి తెలంగాణను దగ్గరుండి ఆదుకోపోయి కనీసం ఇక్కడ మరి ఏమీ లేని చోట, అంటే ఆర్థికంగా బలహీనపడి పోయినటువంటి తెలంగాణను అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి టీం కలిసి మరి వారితో మరి చేయగలిగినంతదంతా చేస్తున్నారు. అక్కడే ఉండి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని చూసి ఓర్వలేక ఇక మాకు మళ్ళీ అధికారం వస్తుందో లేదో అని ఈ యొక్క హరీష్ రావు ఇంకో అతను అక్కడ అంతా కబ్జాలు చేసి ఖమ్మాన్ని మరి కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి ఇట్లా ఈ సమయంలో రాజకీయాలు చేయవద్దని వాళ్ళు మనం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు హైడ్రా అనేది మంచి నిర్ణయమే అంటారా? హైడ్రా వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగట్లేదు అంటారా? ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక దిక్కేమో ఈ వరదలు రావడం వల్ల రోడ్లు మునిగిపోతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నాం. దీనికి రీజన్ అంతా ఈ యొక్క చెరువులు, కుంటలు, పట్టణాల్లో ఉన్నటువంటి వాటి అన్నింటినీ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేసినందుకే ఈ విపరీతంగా జరుగుతుంది. దీన్ని నివారించడానికి హైడ్రా తెచ్చినాడు. హైడ్రా చాలా మంచి పని అది. అయితే దానికి ఎవరు కారణం అనేది వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారా? దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇబ్బంది కాదా? మీ ప్రభుత్వానికి ఇబ్బంది కాదా? రాష్ట్రంలో ఒక మంచి పని ప్రారంభించినారు. మంచి పని ప్రారంభించినప్పుడు ఈ పని లేని వాళ్ళంతా మాకు అధికారం పోయింది ఇక రాదు దీనివల్ల అని చెప్పేసి భయపడి వాళ్ళు క్రిటిసిజం చేస్తున్నారు తప్ప దాంట్లో ఏం అర్థం లేదు, మీనింగ్లెస్. అది 90% జనం హైడ్రా కావాలా, మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. 95%. ఆ 5% అదే కేసీఆర్ అండ్ కంపెనీ, వాళ్ళు దోచుకున్న వాళ్ళ కంపెనీ అన్నమాట. ముందు కాంగ్రెస్ మంత్రుల ఇల్లు కూల్చోవాలని చెప్తున్నారుగా. కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇల్లు కూల్చోవాలి, వాళ్ళు అక్రమంగా ఉన్న ఫామ్ హౌస్ కూడా కూల్చాలంటారు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, వారు నా కుటుంబస్తులైనా ఇమీడియట్లీగా వాళ్ళ బ్రదర్ స్పందించినాడు. అదే దానికి ఉదాహరణ, దానికి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదని పదే చెప్తున్నాడు. కాబట్టి కొందరేమో పులి సవారీ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. పులి సవారీ కాదు, పులి కాదు, టైగర్ కాదు, హీఈజ్ ఎ రియల్ టైగర్. టైగర్ మీద సవారీ చేస్తాం నిజమే. రియల్ టైగర్ విల్ డెఫినెట్లీ విన్ ది ప్రాసెస్ అండ్ ఈ హైడ్రా ద్వారా మనం రక్షిస్తాం ఈ యొక్క కబ్జా. రేవంత్ రెడ్డిని గీతను బోధిస్తున్నది ఎవరంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు గీతను బోధించవలసిన అవసరం లేదు. వారు మరి ఈరోజు రాజకీయాలలో మరి చిన్న వయసైనా మరి మంత్రి కూడా కాకుండా జడ్పీటీసీ నుంచి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయినంటేనే ప్రజలు ఎంత కోరుకుంటున్నారో ఆయన.
ఆయన గీత కానీ భగవద్గీత కానీ ఆయన చేస్తున్న పనులలో మనం చూడాలి. ధర్మం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ధర్మం ఉందా? తప్పకుండా ధర్మం ఉంది. ఆ ధర్మమే ఉండబట్టే ఇప్పుడు నేను కర్ణాటక అండ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ధర్మం లేకుండా ఏర్పడదు. ఇది పరిస్థితి. అంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బులు తరలించాలి కాబట్టి హైడ్రాను ముందు పెట్టుకొని డబ్బులు వసూలు చేసి ఫండింగ్ చేయాలి అనేది ఒక చర్చ. నిజమే అంటారా? ఇప్పుడు కేంద్రం అధికారంలో ఉంది, ఎవరు డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళు చూడవచ్చు కదా. కేసీఆర్ మింగిన డబ్బును చూస్తూ ఊరుకున్నటువంటి కేంద్రం ఆయనకు ఉరి బిగిస్తున్నామన్నారు, ఉచ్చు బిగిస్తామన్నారు. మోదీ గారు చెప్పినారు. మోదీ గారు ఏమన్నారు తెలంగాణ గురించి? తల్లిని చంపి బిడ్డను కాపాడినన్నారు. ఇది వాళ్ళ సెంటిమెంట్. సో వాళ్ళ మీద వాళ్ళు ఏవో అబండాలు వేస్తారు డబ్బులు తరలించడానికి అది అని. ఇవన్నీ కేవలం నెపాలు మాత్రమే. ఇది నిజం కాదు.